విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలెం కృష్ణానగర్ కాలనీ ద్రోణంరాజు సత్యనారాయణ కళ్యాణ మండపం ఆవరణలో ఉన్న ద్రోణంరాజు విగ్రహానికి జిల్లా 7వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సింహాచలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పిల్లా సూరిబాబు, విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు వంకాయల మారుతి ప్రసాద్, విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు చేకూరి రజని, మాజీ సర్పంచ్ కుడితి రామారావు, ఎండడ క్వారీ అధ్యక్షులు పిల్లా అప్పన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిన పడిరాజు, రామారావు, పిల్లా అప్పారావు, పోతిన కనకారావు, పిల్లా సన్యాసరావు, గుజ్జారి రాజు, పోతిన కృష్ణ, పోతిన సన్యాసరావు, కె బాబ్జీ, పోతిన కృష్ణ తదితరులు నివాళులు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ ద్రోణంరాజు సత్యనారాయణ మధురవాడ అభివృద్ధికి కీలక పాత్ర పోషించారని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్గా, పార్లమెంటు సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, శాసనసభ సభ్యులుగా విశాఖను ఎంతో అభివృద్ధి చేశారని, అందులో మధురవాడను మరింత అభివృద్ధి చేశారని కొనియాడారు. చంద్రంపాలెం హై స్కూల్, విశాఖ గ్రామీణ బ్యాంకు, మాస్టర్ ప్లాన్ రోడ్డు, మధురవాడ ప్రాంతంలో మొదట విద్యుత్ సౌకర్యం కల్పించడం, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం వంటి మౌలిక సదుపాయాలు కల్పించారని కొనియాడారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర టైగర్ ద్రోణంరాజు అంటే ఒక రాజకీయ యూనివర్సిటీ అని, ఉత్తరాంధ్రలో ఈరోజు రాజకీయంగా ఉన్నత పదవిలో ఉన్నవారిలో ఎక్కువ మంది ద్రోణంరాజు యూనివర్సిటీ నుండి వచ్చిన వారేనని ఆయన శిష్యులను కొనియాడారు. ఆయన లేని లోటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈరోజు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి కార్యక్రమం ఇక్కడ జీవీఎంసీ 7వ వార్డు మధురవాడ చంద్రంపాలెం దగ్గర ఉన్న కృష్ణానగర్ లేఅవుట్లో గల ద్రోణంరాజు సత్యనారాయణ గారి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ద్రోణంరాజు గారు ఈ ప్రాంతానికి అనేక విధాలుగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. అయితే ద్రోణంరాజు గారు అంటే అందరికీ గురువర్యులు, పెద్ద వ్యక్తి దగ్గర నుంచి చిన్న వ్యక్తి వరకు ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్న నాయకులందరూ కూడా ఆయన శిష్యులే. ఆయన ఉత్తరాంధ్ర టైగర్గా ఎంతో పేరుంది. ఈ ఉత్తరాంధ్ర అనేక విధాలుగా అభివృద్ధి చెందించారు ఆయన. ఈ మధురవాడ ప్రాంతానికి వస్తే నాకు ముందు మాట్లాడిన పెద్దలు మాట్లాడినట్టు ఇక్కడ గ్రామీణ బ్యాంక్ కానీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కానీ, అలాగే ఇక్కడ కరెంటు లేని టైంలో కరెంటు ఏర్పాటు చేయడం, రోడ్లు కాలువలు అన్నీ కూడా ఆయన మొదట ఇక్కడ కూడా చైర్మన్గా ఉన్నప్పుడు అంతకుముందు కూడా ఇక్కడ అనేక విధాలుగా అభివృద్ధి చేయించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ఎల్లవల్ల కోరుకుంటున్నాం. ఈరోజు దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ గారి తాలూకా 93వ జయంతి కార్యక్రమం ఈ ద్రోణంరాజు కళ్యాణ మండపం ముందు మా నాయకుల చేతుల మీదుగా జరుపుకోవడం, మరి ద్రోణంరాజు సత్యనారాయణ గారు చేసినటువంటి సేవలకు అనుగుణంగా ఆయనకి ఎంత చేసినప్పటికీ కూడా తక్కువనే చెప్పక తప్పదు. ఈ ఉత్తరాంధ్రకే మరి వన్నె తెచ్చినటువంటి ఏకైక నాయకులు. ఆ రోజుల్లో రాజకీయం అంటే ఒక పద్ధతి ఉండేది, ఒక నిబద్ధత ఉండేది. మరి ఆ నిబద్ధతతో ఎంతగానో అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రాంతం, మరి మధురవాడ పరిసర ప్రాంతం, ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి సేవలు మరి అనేకమైనటువంటి చెప్పక తప్పదు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతించాలా, ముల్లోకంలో ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన పవిత్ర ఆత్మకు శాంతించాలని భగవంతుడు